అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కాకినాడ ఉప్పాడ వెళ్ళే రహదారి అయితే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సాన్మోహన్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం సార్, ఎలా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ? అంటే ఇవాళ కొంత వేవ్ యాక్టివిటీ హెవీగా ఉంది. ఇందాక ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి ఇక్కడ ఉన్నాము. అంటే ఇళ్ళకి డ్యామేజెస్ కాదు కానీ కొంచెం ఇళ్ళలోకి నీళ్ళు రావడం వల్ల కొంత వెరీ అన్హైజెనిక్, అదే కొంచెం అపరిశుభ్రంగా ఉంది ఇక్కడ. సో మోటార్లు పెట్టి చేస్తున్నాం కానీ మళ్ళీ వేవ్ వచ్చిన ప్రతిసారి మనం తోడడం మళ్ళీ నీళ్ళు రావడం అలాగా ఉందన్నమాట. సో అందుకే ఇక్కడ ఏదైనా దగ్గరలో పంట పొలాలు కాలువలు ఏవో ఉంటాయి సముద్రంలోకి వెళ్ళేటివి, వాటిలోకి మొత్తం ఈ నీటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని చేస్తాం. బై ఈవినింగ్ ఒక స్టేజ్కి తీసుకొస్తాం. ఎఫెక్ట్ ఇంకా ఇప్పటి వరకు ఉండే వాతావరణ శాఖ హెచ్చరిక 3 days ఉంటుంది కొంచెం ఈ వేవ్ యాక్టివిటీ. బట్ ఇది నాకు సైక్లోన్ గురించి కాదు, ఇది ఇట్ మస్ట్ నాట్ బి బికాస్ ఆఫ్ సైక్లోన్. ఏ ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతుంది సార్? సో అలాంగ్ దిస్ 10 kilometers ఉంది, అంటే నేమం నుంచి ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ వరకు ఉంది ఇష్యూ. బట్ ఇంత దగ్గరగా ఇంకెక్కడ ఉండదు ఈ రోడ్కి. సో అందువల్ల ఈ విలేజ్ కొంచెం గట్టిగా ఇబ్బంది పడుతుంది. వి విల్ సార్ట్ ఇట్ అవుట్ బై ఈవినింగ్. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లారండి. ఏం చెప్పమన్నారు? సో ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా మనం ఒక 25 kgs రైస్ వాళ్ళకి, ఎందుకంటే బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి ఉండకపోవచ్చు ఇప్పుడు. సో మన గవర్నమెంట్ వైపు నుంచి ఇమీడియట్గా రైస్, తర్వాత ప్రొవిజన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్. రెండోది ఆల్రెడీ ఇక్కడ ఒక షెల్టర్ హోమ్ కూడా రెడీ చేసి ఉంచాము. ఏమైనా ఎవరైనా ఇళ్లలో నిజంగా బాగా గట్టిగా ఇబ్బంది ఉంటే తెలిస్తే వాళ్ళకి భోజనాలు అవి మేము చూసుకుంటాం. అండ్ టెంపరీగా దీని మెజర్మెంట్స్ కోసం కొంత ఈ రాళ్ళు, ఈ వాటర్ డ్రైన్ అవుట్ కొంచెం ఇమీడియట్గా పెట్టమన్నారు. శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే దానికి గోడకు నిర్మాణం చేసేందుకు ఒక ప్రతిపాదన కూడా చేపట్టారు. అది ఎంతవరకు వచ్చింది? సో ఇట్స్ ఇన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ అప్రూవల్. నాకు తెలిసి ఒక 1-2 monthsలో వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ క్లారిటీ. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు అలాగే జిల్లా కలెక్టర్ సాన్మోహన్ ఇప్పుడే ఇక్కడ అధికారులతో కూడా పరిశీలించారు. ఇక్కడ పూర్తిగా ఏదైతే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన సందర్భంలో, అంటే ఇక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందో దానిపై కూడా పెద్ద చర్యలు కూడా చేపడతామన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక తీర ప్రాంతంలో పడుతున్నటువంటి మత్స్యకారుల ఇబ్బంది కోసం అయితే శాశ్వత పరిష్కారం దిశగా పక్కన దానికోసం ప్రహరీ గోడ నిర్వహణ చేసేందుకు మరో పక్కన చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు తాత్కాలికంగా ఏదైతే ఇప్పుడు మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం అయితే వాళ్ళ పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు, వాళ్ళకి బియ్యం అలాగే వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియా మొత్తం 3 kilometers వరకు కూడా ఇటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే ఏదేమైనా ఈ ప్రాంతంలో పరిశీలించారు. ఇవాళ రేపు కూడా ఈ అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో వాళ్ళనైతే ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉందో వారన్నీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని జిల్లా కలెక్టర్ సాన్మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ గ్రామం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.